గతంలో 10 సంవత్సరాలు పనిచేసి మళ్ళీ కవన్పల్లి స్కూల్కి పోయి అక్కడ 8 సంవత్సరాలు పనిచేసి మళ్ళీ మన స్కూల్కి వచ్చిన. మన స్కూల్కి వచ్చి కూడా దాదాపు 3 సంవత్సరాలు అయిపోతుంది. సో ఈరోజు ఇక్కడికి ఇంత దూరం మీ దగ్గరికి వచ్చినంటే ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము బడిబాట కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము జూన్ మే మాసంలో తీసుకొని గ్రామంలోని ప్రతి కుటుంబము వారి యొక్క పిల్లలని ప్రభుత్వ బడులకే పంపాలి. ప్రైవేట్ స్కూళ్ళకు పంపడం వల్ల మీరు ఆర్థికంగా చాలా నష్టపోతారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం నుంచి అయితే మీకు బ్రేక్ఫాస్ట్ కూడా అంటే ఉదయం టిఫిన్ పెడుతూ ఉదయం 8:30కు టిఫిన్ పెడుతూ 11 గంటలకు రాగి జావా ఇస్తూ మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకు మధ్యాహ్నం భోజనం పెడుతూ రాగి జావా ఉదయం తీసుకొని పిల్లలకి మళ్ళీ 4 గంటలకు రాగి జావా పెడుతూ చక్కటి విద్యను అందిస్తూ నాణ్యమైన విద్యను అందిస్తూ మరి ఇంత ప్రభుత్వ పాఠశాలలో ఇంత చక్కటి విద్య ఉన్నప్పటికీ కొద్దిమంది పిల్లల్ని మరీ ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తూ ఉన్నారు. పంపాలని ఇక మన స్కూల్ గురించి మీ అందరికి తెలిసిన విషయమే. మరి జిల్లా రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డ్స్ పిల్లలు రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలుకొని భారత ప్రధానమంత్రి దగ్గర నుంచి అవార్డ్స్ తీసుకొని ఒక గొప్ప పేరు తెచ్చినటువంటి పాఠశాల మనది. సో అట్లాగే ఈ సంవత్సరము గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలోని ఒక 28 మంది టీచర్స్ను అంటే 3 లక్షల మంది ఉంటారు. 3 లక్షల మందిలో 28 మంది టీచర్లను మాకు పరీక్షలు పెట్టి ఇంటర్వ్యూస్ తీసుకొని అంటే ప్రపంచంలోనే ఒక గొప్ప దేశం ఉంటుంది ఫిన్లాండ్ దేశము. ఆ దేశంలో ఎందుకు మనకన్నా గొప్ప దేశం కాకపోయినా చదువులో చాలా గొప్ప దేశం. అది చిన్న దేశం, అది ఒక 70 లక్షలు ఉన్నటువంటి జనాభాతో ఉన్నటువంటి దేశము. కానీ ప్రపంచంలోనే ఒక చక్కటి నాణ్యమైన ఉన్నతమైనటువంటి విద్యను అందించే దేశము. సో అట్లాంటి దేశంలో ఉన్నటువంటి విద్యను పరిశీలించాలి, నేర్చుకోవాలని చెప్పేసి మమ్మల్ని 28 మందిని సెలెక్ట్ చేసి ఏప్రిల్ మాసంలో మాకు 10 రోజుల పాటు ఆ దేశానికి పంపడం జరిగింది. ఆ దేశంలో ఏముంటుంది, మళ్ళాగానే బళ్ళు ఉంటాయి, అక్కడ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ఒక 30,000 స్కూల్స్ ఉన్నా 30,000 స్కూల్స్ అన్నీ గవర్నమెంట్ స్కూల్సే. దవాఖానలన్నీ గవర్నమెంట్ దవాఖానలే. మరి ఎంత పెద్ద హాస్పిటల్లో ఎంత పెద్ద రోగం వచ్చినా ప్రైవేట్ స్కూల్ హాస్పిటల్కి పోరు. ఎంత పెద్ద చదువు కావాలన్నా వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ ఉండవు. అట్లాంటి దాంట్లో మేము చదువుకొని ట్రైనింగ్ చేసి రావడం జరిగింది. అట్లాంటి విద్యా విధానాన్ని అంటే విదేశీ విద్య పైన అవగాహన కోసం ట్రైనింగ్ కోసం మమ్మల్ని పంపించడము. మరి అట్లాంటి విద్యా వ్యవస్థను కూడా మరి కృష్ణాపూర్ స్కూల్లో ఈ సంవత్సరం నుంచి మేము స్టార్ట్ చేస్తూ ఉన్నాము. అంటే ఆ విధానాన్ని తీసుకొని అట్లాంటి విద్యా వ్యవస్థనే ఇక్కడ పిల్లలకి బోధించాలని చెప్పేసి సంవత్సరం మేము ప్లాన్ చేసుకున్నాము. కాబట్టి మీ పిల్లలని వేరే స్కూల్కి పంపడం వల్ల ప్రపంచ స్థాయిలో మేము నేర్చుకున్నటువంటి విద్యా విధానాన్ని మీ పిల్లలు దూరమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీ పక్కన వాళ్ళు లేదా మీకు తెలిసిన వాళ్ళు మీ బంధువులు మీ పక్కూర్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా కృష్ణాపూర్ హై స్కూల్లో చేర్పించాలని. ఎందుకంటే 21 రూముల గదులు మేధా చారిటబుల్ ట్రస్ట్ దాదాపు 3 కోట్లతోని మన భవనం కట్టించారు. మీ స్కూల్స్కి ఎప్పుడైనా వెళ్ళి ఉంటారు, ఎప్పుడు వెళ్ళి ఉంటారు అంటే ఓట్లు వేసేటప్పుడు పోయి ఉంటారు. సో ఇట్లాంటి విద్యా వ్యవస్థని మన పాఠశాలలో ఉంచుకొని బయటకు పంపడము, మీ లక్షలాది సొమ్మును బయట ప్రైవేట్ స్కూల్స్కి అప్పచెప్పడము, మనం ఆర్థికంగా నష్టపోవడము. మరి మన రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇంత సంక్షేమ పథకాలు పెట్టినా అవి మనం ఉపయోగించుకోకపోవడం వల్ల మనం ఆర్థికంగా నష్టపోతామని, మన పిల్లలకి నాణ్యమైన విద్యను అందించలేమని. ఇప్పుడు NMMS మీకు తెలిసిన విషయమే. 8వ తరగతిలో ఒక ఎగ్జామ్ ఉంటుంది. గత సంవత్సరం 12 మంది పిల్లలు సెలెక్ట్ అయ్యి సంవత్సరానికి 4,000 రూపాయలు వస్తాయి. 12,000 రూపాయలు వస్తాయి సంవత్సరానికి. 12,000 రూపాయలు మీరు ఒక్క రూపాయి పెట్టకుండానే మీరు పిల్లల్ని చదివించవచ్చు. అట్లే కాకుండా SSC ఫలితాల్లో 10th క్లాస్ రిజల్ట్స్లో మన జిల్లాలో ఫస్ట్ మనం వచ్చినాం, సెకండ్ మనం వచ్చినాం. గత వారంలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల రాష్ట్ర మన జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదకి వెళ్ళి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 10,000 రూపాయలు, సెకండ్ వచ్చిన వాళ్ళకి 10,000 రూపాయలు నగదు పురస్కారాన్ని మరి పిల్లలకి ఇవ్వడం జరిగింది. సో ఇట్లాంటి విద్యా వ్యవస్థ ఉన్నటువంటి ఆ బిల్డింగ్ కట్టించారు మీద వాళ్ళకి ఎగ్జామ్ పెట్టేసి అందులో పాస్ అయితే వాళ్ళని కూడా అక్కడ చదివిస్తారు, ఫ్రీగా చదివిస్తూ ఉన్నారు లక్షలు ఖర్చు పెట్టి. సో ఇట్లాంటి ఇన్ని అవకాశాలను మన స్కూల్లో మీ పిల్లలని మీ బంధువుల పిల్లలని
కిష్టాపూర్ స్కూల్ ఉన్నత పాఠశాలలో చేర్పించాలని మీకు విజ్ఞప్తి చేయడానికి కోసం వచ్చింది. మీ అందరికీ ఇష్టమైతే మనం కనీసం మీరు ఒక పిల్లల్ని జాయిన్ చేశారు అనుకోండి, వాళ్ళకు మీరు ₹1,00,000 ఆర్థిక సాయం చేసినట్టు లెక్క. అవునా కదా? ఓ ప్రైవేట్ స్కూల్కి పోయే పిల్లల్ని మీరు చెప్పి నచ్చజెప్పి స్కూల్లో జాయిన్ చేయడం వల్ల దాదాపు తెలుసుగా బూట్లు, డ్రెస్సు, బట్టలు, బుక్స్, బ్యాగు, బస్సు ఇవన్నీ పెడితే 30-40 వేలు ఫస్ట్ క్లాస్ పిల్లలకి అవుతుంది. మీరు వచ్చి ఎండల్లో కష్టపడి ఎన్ని కష్టపడి వేసి ఆ ట్రాక్టర్లో వచ్చి రాంగపొంగ ఏమైనా అయితే ప్రమాదం ఎవరు చేయాలండి? అంత డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, మనం ఆర్థికంగా ఎదగాలంటే మన పిల్లలు తప్పకుండా ప్రభుత్వ పాఠశాలను చదవాలి. లేదు ఆర్థికంగా మనం దిగజారిపోవాలంటే మీ పిల్లలని లక్షలు పెట్టి వేరే స్కూల్లో చదివేయండి. ఇది నేను చెప్పాల్సినటువంటి మాట. సో నేను ఇంటింటికి తిరగాలనుకున్నా కానీ మధ్యాహ్నం 1 గంటకు మీరు వస్తారు. నేను 4-5 ఇళ్ళు తిరిగిన మొన్న ఇవ్వలేరు ఇళ్ళల్లో. ఇటువే రమ్మంటే అబ్బా ఇప్పుడే పనికి వచ్చిన చదువుకోరు, వండుకున్నారు, రెస్ట్ తీసుకుంటే బాధ అనిపించేసి నేను మొన్న చెప్పిన ఒక మాట. మొన్న గ్రామసభ మీటింగ్ అయింది, దాదాపు మీరు ఎవరు లేనట్టున్నారు, అందులో కొద్దిమందే ఉన్నారు. సో ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. కానీ ఫస్ట్ రోజు వచ్చారు మీరు అందరూ. మీరు ఫస్ట్ రోజు ప్రారంభం రోజు మీరు అందరూ వచ్చారు. ఆ రోజు మాట్లాడినా, ఆ రోజేమో ఫిన్లాండ్కు దేశానికి పోతుందని మాట్లాడినా, ఇప్పుడేమో పోయొచ్చినాక మాట్లాడుతున్నా.